ఫ్రెండ్స్, ఈరోజు నేను మెర్కిసిస్ రౌటర్ ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలో చెప్పబోతున్నాను. దానికోసం మీరు ముందుగా రౌటర్ డిఫాల్ట్ ఐపీ అయితే పింగ్ చేసి చెక్ చేయండి ఒకసారి. ఈ విధంగా మనకు రెస్పాండ్ వచ్చినట్లయితే మనకి డిఫాల్ట్ ఐపీనే సక్సెస్ఫుల్లీ పింగ్ అవుతున్నట్టు. తర్వాత బ్రౌజర్లో మనం డిఫాల్ట్ ఐపీతో లాగిన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం లాగిన్ చేసిన తర్వాత డిఫాల్ట్ యూజర్ నేమ్ ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటుంది. దాని యొక్క పాస్వర్డ్ అనేది మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మీరు కొత్త పాస్వర్డ్ అయితే ఏదైనా ఎంటర్ చేయండి 2 times పాస్వర్డ్. అది కూడా మనం రౌటర్ యొక్క లాగిన్ పాస్వర్డ్ అనమాట. మన ఐపీతో బ్రౌజర్లో లాగిన్ చేసేటప్పుడు ఎంటర్ చేయాల్సిన పాస్వర్డ్ అనమాట. వైఫై పాస్వర్డ్ అనేది నెక్స్ట్ సెటప్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను యూజ్ చేసే నెట్వర్క్ వచ్చి స్టాటిక్ ఐపీ, అంటే మా యొక్క లోకల్ నెట్వర్క్ అనేది స్టాటిక్ ఐపీలో ఉంది. దానివల్ల నేను ఐపీ అడ్రస్ అనేది నా లోకల్ అడ్రస్లో అయితే సేవ్ చేసుకున్నాను. ఐపీ అడ్రస్ ఇచ్చి ఇక్కడ సబ్నెట్ మాస్క్ ఇచ్చి గేట్వే అనేది నేను మా యొక్క ఫైర్వాల్ గేట్వే అయితే ఇస్తున్నాను. తర్వాత ప్రైమరీ డిఎన్ఎస్ అనేది ఎంటర్ చేయాలి. ప్రైమరీ సెకండరీ డిఎన్ఎస్ అనేది ఎంటర్ చేయాలి. దాని గురించి మన యొక్క గూగుల్ డిఎన్ఎస్ ఏదైతే ఉందో డిఫాల్ట్ అవి ఎంటర్ చేసుకోండి. ఇది ఎవరైనా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మన వైఫై యొక్క ఎస్ఎస్ఐడి నేమ్ ఏదైతే కావాలో అదైతే సెర్చ్ చేయండి. కింద పాస్వర్డ్, అంటే మన వైఫై పాస్వర్డ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో పాస్వర్డ్ ఎంటర్ చేయండి కింద. పాస్వర్డ్ స్ట్రాంగ్గా లేదని చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. క్లిక్ టు ఫినిష్. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి నార్మల్గా చెక్ చేసుకోండి. ఒకసారి కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేసుకొని ఒకసారి రౌటర్ అయితే రీబూట్ చేయండి. ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే విజిట్ చేయండి.